దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన మా దేవ తండ్రి, స్తోత్రం. ఈ రాత్రికాల సమయంలో ఇదిగో నీ చిత్తంలో, నీ ఉద్దేశంలో, నీ ప్రణాళికలో మరొక లైవ్లోకి నేను వెళ్తుండగా నన్ను సిద్ధపాటు చేయండి. ఈరోజు అంశం ద్వారా నాతో మాతో మా అందరితో మాట్లాడమని అనుదినము మరి తప్పకుండా బిడ్డలందరూ లైవ్లో చూస్తున్నారు, ఇతరులకు షేర్ చేస్తున్నారు. దాన్ని బట్టి ఎంతగానో మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఆ మహిమ, ఆ ఘనత, ఆ ప్రభావంలో నీకే చెల్లిస్తాం. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తాం. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరి ఈరోజు అంశం వెళ్ళకంటే ముందు మరి ప్రకటనలు ఉన్నాయి. మరి శుక్రవారం రోజు ఏమున్నాయి? బాప్టిసాలు ఉన్నాయి. మరి రెడీ కండి, సిద్ధపాటు కండి. అలాగే 31st నైట్ రాత్రి 1 గంట వరకు ఉంటుంది. 10 గంటల నుంచి వాగ్దానాలు ఉన్నాయి. మరి మీరు దగ్గరలో ఉంటే రావచ్చు, లేదా ప్రార్థన చేయండి. దేవుని చిత్తం ఏమైందో నెరవేర్చబడును గాక. అంతేకాదు ప్రతి సండే మరి లైవ్ ఉంటున్నాయి. 3 ఆరాధనలు ఉన్నాయి. ఆ 3 ఆరాధనలో మీరు పాల్గొనండి. అంతేకాదు మరి ఇంకా గొప్ప కార్యాలు దేవుడు చేయాలని మనమందరం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. రైట్, అంశంలోకి వెళ్దాం. ఈరోజు అంశం చెప్పండి ఏంటి? ఈ క్రిస్మస్ తో అందరిలో సమాధానం పడుడి. ఈ క్రిస్మస్ తో అందరితో సమాధాన పడు. ఆమేన్. సమాధాన పడు అని ఎందుకు అంటున్నానంటే, మనం సమాధాన పడాలి. ఎవరితోనైతే నువ్వు మాట్లాడతలేవో, ఎవరికైతే దూరం అయ్యావో, ఒకవేళ సంఘానికి దూరం అయ్యావా, ఒకవేళ ప్రార్థనకు దూరం అయ్యావా, లేదా దేవునికే దూరం అయ్యావా, అవన్నీ నువ్వు పరీక్షించుకొని, దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక ఉంది కనుక మొట్టమొదటిగా దేవునితో నువ్వు సమాధాన పడదుగాక. మరి అంతేకాదు ఒక 3 అంశాల ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడును గాక. నెంబర్ 1, అందరితో సమాధాన పడు. ఇదే నిజమైన క్రిస్మస్. కొందరితో కాదు, అందరితో. ఇంటి వారితో, ఇటు నీ సైడు, అటు నిన్ను పెళ్లి చేసుకున్నవారు కొంతమంది ఉంటారు. అత్తతో ఉండదు, కొంతమంది ఉంటారు మామతో ఉండదు, కొంతమంది అయితే భర్తతో ఉండదు, కొంతమందితో భార్యతో ఉండదు, కొంతమంది పిల్లలు. ఇలా నానా రకములైన సమాధానం. అందుకే దేవుడు అన్నాడు, మీరు ఎక్కడికన్నా వెళ్తే ఏం చెప్పమన్నాడు? షలోమ్ అనాలి. ఆమేన్. అంటే ఏంటి? నీకు సమాధానము కలుగునుగా. పైకి మాత్రం అనుడు కాదు, ఏదో పెదాలతో అనుడు కాదు, హృదయంలో నుంచి అనాలి. ఏమని? మీ ఇంటికి సమాధానం వచ్చునుగాక, నీలో మార్పు వచ్చునుగాక, నీ భర్త మారునుగాక, నీ భార్య మారునుగాక, నీ పిల్లలు మారునుగాక, నీ చరిత్ర దేవుడు తిరిగి రాచునుగాక. హల్లెలూయా. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు ఎప్పుడు జరుగుతుంది అంటే, నువ్వు ప్రార్థన చేసినప్పుడు. నువ్వు ఎప్పుడైతే దేవునితో సమాధాన పడతావో ఆటోమేటిక్ గా నీకు సమాధానాలు ఆటోమేటిక్ గా వస్తూనే ఉంటాయి. నువ్వు ఎంత వద్దన్నా అవి డోర్ తట్టి నిన్ను తీస్తూ ఉంటాయి. ఒకవేళ జాబ్ లేదా, గర్భఫలం లేదా, లేకపోతే నీకు ఏ రకాలుగా నానా విధులమైన శోధనలు నీ ఇంట్లో ఉన్నాయేమో, బ్రదర్ సిస్టర్ చూస్తున్నావేమో, ఇటు యూట్యూబ్ అయినా ఫేస్బుక్ అయినా దేవుడు నీతోటే మాట్లాడుతున్నా. ఆమేన్. ఎందుకు? నువ్వు సమాధాన పడాలి. ఫస్ట్ పక్కన వారితో చెప్పండి, నువ్వు సమాధాన పడు. హల్లెలూయా. అందుకే అపవాది మాట వినకు, క్రీస్తు మాట విను. ఎవరి మాట? అపవాది మాట, ఇంటి పక్కన వాళ్ళ మాట, ఇంటి ఎదురుగున్నోళ్ళ మాట, బంధువుల మాట, స్నేహితుల మాట. ఒక్కొక్కసారి ఏం చేస్తుందంటే బైబిల్ కూడా దూరం చేస్తూ ఉంటారు. వాళ్ళదంతా ఒకటే, 1 సైడ్ వే, కానీ మనది 2 సైడ్ వే. ఆమేన్. మరీ ముఖ్యంగా నీ ప్లాన్ మార్చుకో. అంటే నా ప్లాన్ ఇది అని అనుకుంటున్నావేమో, కాదు. దేవుని చేతులకు ఎప్పుడైతే నువ్వు అప్పచెప్తావో అదే నిజమైన ప్లాన్. రైట్. 2 కొరింథీ 13వ అధ్యాయం 11వ వచనం.
తుదకు సహోదరులారా ఆ. సంతోషించుడి, ఆ. సంపూర్ణులై ఉండుడి, ఆ. ఆదరణ కలిగి ఉండుడి, ఉమ్. ఏక మనసు గలవారై ఉండుడి, వామ్మో. సమాధానముగా ఉండుడి. చదవండి మళ్ళొకసారి. తుదకు సహోదరులారా తుదకు సహోదరులారా సంతోషించుడి, ఏం చేయాలంట? సంతోషించుడి, సంతోషించుడి. సంపూర్ణులై ఉండుడి, సంపూర్ణంగా ఉండాలా? 50-50గా ఉండాలా? సంపూర్ణులై, సంపూర్ణులై ఉండుడి. ఆదరణ కలిగి ఉండుడి, ఎలా ఉండాలి? ఆదరణ కలిగి ఉండుడి, ఆ. ఏక మనసు గలవారై ఉండుడి, ఏక మనస్సు గలవారై ఉండుడి, సమాధానముగా ఉండుడి. సమాధానంగా ఉండుడి. ప్రేమ సమాధానములకు ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. పక్కన వార్తను చెప్పండి, దేవుడు మీకు తోడై ఉండును గాక. దేవుడు మీకు తోడై ఉండును గాక. ఈ లైవ్ చూస్తున్నావా, ఇక్కడ ఉన్నావా, దేవుడు నీతో ఉండాలంటే నువ్వు ఏం చేయాలంటే ఈ పైన లిస్ట్ మొత్తము నీలో పని చేయునుగాక. ఆమేన్. నీ ఇంట్లో పని చేయునుగాక. ఆమేన్. మందిరానికి వస్తారు, వందనాలు అంటారు, చర్చికి వెళ్తారు, ప్రైజ్లాడ్ చెప్తారు, షలోమ్ అంటారు, ఇంకేమేమో ఉన్నాయి కదా. ఆ? అట్లా కాదు. ఆమేన్. మనమందరం ఎలా ఉండాలంటే సమాధాన పడాల. పై రూపం కాదు, అంతరంగం దేవుడు చూస్తాడు. నీ ప్రేమ లోతు, ఎత్తు, వెడల్పు దేవుడు చూస్తాడు. నువ్వు నటనలో ఉన్నావా, క్రీస్తులో ఉన్నావా, క్రిస్మస్ లో ఉన్నావా, లేదు 50-50గా ఉన్నావా, లేదు సంపూర్ణంగా ఉన్నావా అనేదే ఈరోజు వాక్యం. ఆమేన్. అందుకే అంటున్నాడు, తుదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణ ఉండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనసు ఉండుడి, సమాధానంగా ఉండుడి, ప్రేమ సమాధాన కర్తయగు దేవుడు మీకు. తోడై ఉండును గాక. క్రిస్మస్ రాగానే అలుముకుంటారు ఇట్లా. ప్రైజ్ ది లార్డ్, కైసా హై భాయ్, కైసా హై సిస్టర్, సోబ్ అచ్చా హై, సోబ్ కా మాలిక్ అప్నై ఛే అని ఈ మాటలు చెప్తారు. కానీ లోపల మాత్రం అంతరంగంలో క్యాలెండర్లు మారుతాయి, సంవత్సరాలు పెరుగుతాయి, దినములు మొదలుకొని సంవత్సరాలు మొదలుకొని సంవత్సరాలు ఈ రోజు వరకు ఇంకా సమాధాన పడతలేవేమో. అందుకే రాత్రి అన్నాడు, ఈ క్రిస్మస్ తో నన్న సమాధానం పడ. ఆమేన్. నీ తల్లితో, నీ తండ్రితో, నీ అత్తతో, నీ మామతో, నీ బిడ్డలతో, నువ్వు ఉంటున్న ప్లేస్ లో నువ్వు వెళ్ళి నీ ముఖం వాళ్ళకు చూపెట్టగానే నీ ముఖంలో అనాయింటింగ్ దిగునుగా. ఆమేన్. కొంతమంది ముఖాలు ఉంటాయి, ఆ ముఖం ఎందుకు వేసిండో కూడా బాధ అనిపిస్తుంది నాకు. ఆ ముఖాలు చూస్తే, వాళ్ళ ముఖాలు చూస్తే ఎండిపోయి పుచ్చిపోయి. చెట్లను చూస్తారుగా మీరు, చెట్టు ఎప్పుడు అందంగా కనబడుతుంది నీకు. ఇప్పుడు ఇది ఎందుకు పెట్టారు? బాగుంది కాబట్టి. ఎండిపోయిన చెట్టు ఇక్కడ పెడతారా? ఎండిపోయిన చెట్టు కానీ అందం ఉంటుంది తెలుసా మీకు? అన్ని ఆకులు లేకుండా, పువ్వులు లేకుండా, దాన్ని కూడా ఒక డిజైన్ ఉంటుంది. అవునా కదా? ఒక చెక్కలాగానే ఉంటుంది, కానీ అది దానికైనా అందం ఉంటుంది. కానీ నీలో కళ్ళున్నాయి, ముక్కున్నది, నోరున్నది, ఊపిరున్నది, దేవుడు పెట్టిన ఆత్మ ఉంది, కానీ నీలో సమాధానం లేదు. పక్కన వారిని అడగండి, ఎందుకు లేదంటావా? ఎందుకు లేదంటావు? ఈ రోజు నుంచి నీకు సమాధానం కలుగునుగా. ఈ రోజు నుంచి నీకు సమాధానం కలుగును. హల్లెలూయా. అంటే ఇవన్నీ రావాలంటే ఏం కావాలి? నెంబర్ 1 సంతోషంగా ఉండాలి, 50-50 కాదు, సంపూర్ణంగా. ఆదరణ ఎవరి మీద పడాలి? డబ్బు మీద కాదు, శరీరం మీద కాదు, లోకం మీద కాదు, నీ భార్య మీద కాదు, నీ భర్త మీద కాదు, ఈ భూమి మీద బతికే 70, 80, 100 సంవత్సరాల కోసం కాదు. నిత్యము దేవుని పైననే ఆధారం. ఆమేన్. నీకు ఏది కావాలన్నా, ఏది చేయాలన్నా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను చూస్తున్నా. ఆమేన్. ఆయనతో నువ్వు సమాధానంగా ఉంటే నీకు విరోధంగా ఏ ఆయుధం కూడా లేవదు. ఆమేన్. ఆమేన్. అలాంటి కృప మీకు వచ్చునుగాక. ఆమేన్. అందుకే ఇంకేమంటున్నాడు? ఆదరణ కలిగి ఉండు, ఏక మనస్సు. ఇది ఉండదు. అవునాగా? షాపింగ్ పోయారు అనుకో, ఏం కావాలమ్మా? ఒక చీర కావాలి. ఎంత అమ్మా బడ్జెట్? చూద్దాం, ఒక 500, 1000 రూపాయలు. సరే అని తీసేస్తా ఉంటాడు, వేస్తా ఉంటాడు, ఇది చూస్తో అది చూస్తో. నీకు ఏం లేదు, నీ మనసు ఎక్కడనో ఉంది. నువ్వు డైరెక్టే చెప్పావు అనుకో, ఇగో ఈ కలర్ కావాలయ్యా నాకు, ఇమ్మీడియట్లీ తీసి ఒక 2-3 వేస్తాడు, అందులో ఒకటి తీసుకొని వెళ్ళిపోతావు. దేవుని దగ్గర కూడా అంతే. ఫస్ట్ నువ్వు దేవునితో సమాధానం ఎప్పుడు పడతావు అంటే క్రిస్మస్లో కాదు, న్యూ ఇయర్లో కాదు, నీ పుట్టినరోజు చేసుకోవడం కాదు, నీకు అన్ని ఇచ్చినప్పుడు కాదు. నిత్యము నువ్వు ఉదయం నుంచి సాయంత్రం, సాయంత్రం నుంచి తిరిగి రేపటి దినంలోకి మనం ఈ రాత్రే నాకు సమాధానం ఇయ్యి ప్రభువా,
నన్ను సమాధాన పరచు ప్రభు, నాకు నెమ్మది ప్రభు. ఇవన్నీ అడిగి రాత్రి అయ్యో ఈ రోజంతా నీకు అయిష్టంగా నా కళ్ళతో, నా నోటితో, నా శరీరంతో చేసిన పాపాలు ఒకవేళ నీకు నాకు సమాధానంగా అడ్డం వస్తుందేమో, అవన్నీ నాలో నుంచి దూరపరచు. హల్లెలూయా. కానీ క్రిస్మస్ రాగానే ఏమంటాం? హ్యాపీ క్రిస్మస్. న్యూ ఇయర్ రాగానే ఏమంటాం? హ్యాపీ న్యూ ఇయర్ అంటాం. బర్త్డే అనుకో హ్యాపీ బర్త్డే, మ్యారేజ్ డే హ్యాపీ మ్యారేజ్ డే. చచ్చిపోయాడు అనుకో పోయి చెప్తావా హ్యాపీ డెడ్ డే బాయ్ అంటావా? కానీ ఈ చనిపోయి తిరిగి లేచిన రోజే క్రీస్తు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏ ఏ విషయాలలో దేవునికి లోబడతలేవో అవన్నీ చంపుకుందుగా, ఏదైతే అడ్డం వస్తుందో వాటన్నిటిని దూరపరచుదుగా. ఎప్పుడైతే నీ మనసులో, నీ శరీరంలో, నీ హృదయంలో ఈ మూడు ఎలా ఉండాలంట? ఏకంగా ఒకటే ఉండాలి. అవునంటే అవును, అంతే ఆమేన్. ఎప్పుడైతే ఇది దేవునితో, మనుషులతో కాదు, మనుషులను ఒకరిని అవుననాలి, ఒకరిని కాదనాలి. అంతేనా కాదా? మీరు మొన్నటి వరకు పార్టీకి వెళ్ళారు, ఎలక్షన్లో ఓటేయాలి, అక్కడ ఇద్దరు కనబడతారు. ఉదాహరణకు ఒక ఏం పార్టీ ఉంది? టిఆర్ఎస్, బీజేపీ. ఇప్పుడు అదే ఫామ్లో ఇద్దరు నీకు తెలిసిన వ్యక్తులే. అనా నాకే వేస్తాను, ఇద్దరు అనా నాకే వేస్తాను. కానీ నువ్వు లోపల ఎవరికి వేస్తావు? నీకు నచ్చిన వాళ్ళకి. ఆమేన్. దేవుడు కూడా అంటున్నాడు, ఈ భూమి మీద నీకు శాంతి, సమాధానం, నెమ్మది, ఓర్పు ఇచ్చేది నేను ఒక్కనే. ఒక తల్లి కాదు, ఒక తండ్రి కాదు, ఒక బంధువు కాదు, ఒక డబ్బు కాదు, ఒక కారు కాదు, ఒక ఇల్లు కాదు. ఏది ఉన్నా ఇంకొకటి కొదువే ఉంటది. నీ అవునా కాదా? కొదువనా కాదా? అన్ని ఉన్నా, ఇప్పుడు ఇక్కడ ఉన్న ఫ్లవర్స్ లో ఎన్ని కలర్లు ఉన్నాయి, అన్ని కలర్స్ ఉన్నా, ఇగో నాకు ఇంకొక కలర్ లేదు. బ్లూ ఉంది, వైట్ ఉంది, రెడ్ ఉంది, ఎల్లో ఉంది, కానీ ఏం కావాలా? అగో అప్పుడే వచ్చేసింది. కళ్ళు అంత ఫాస్ట్ అన్నట్టు. మరి నీలో బ్లాక్ ఏది ఉంది చూసుకోవాలి, నీలో చీకటి ఏది ఉందో చూసుకోవాలి. దేవునికి నచ్చని చీకటి ఏదుందో నువ్వు చూసుకుందువుగాక. నువ్వు చీకటిలో నుంచి వెలుతురికి వచ్చుదువుగాక. అందుకే అంటున్నాడు ఏమని? ఏక మనస్సు గలవారుండి సమాధానంగా ఉండి, అంతేకాదు ప్రేమ సమాధానాలకు కర్తయగు. ఫస్ట్ మనకు ఎవరితో ఉండాలో తెలుసా? ఎంత డబ్బు ఇచ్చినా, అన్ని ఆస్తులు ఇచ్చినా, అంతస్తులు ఇచ్చినా, అన్ని ఇచ్చినా గాని దేవుడు నీతో లేడనుకో, సిస్టర్, బ్రదర్, తోటి మిత్రులారా, స్నేహితులారా, దేవుడు నీకు తోడు లేకుండా దేవుడు చెయ్యి వదిలేశాడు అనుకో, నువ్వు భూమి మీద బ్రతికే ఉంటావు. కానీ ఏదో తీరని లోటు, ఏదో ఒక తక్కువ, ఏదో ఒక ఆదరణ లేని జీవితంగా నువ్వు ఉంటూ ఉంటావు. అవునా కాదు? మీరు మార్కెట్కి వెళ్ళారు, మీకు ఇష్టమైన కూర బెండకాయ అనుకో, నీకేం కూర? అంతసేపు ఆలోచించి దొండకాయ, బెండకాయ, వంకాయ, ముగ్గుని తీసుకుందాం. బెండకాయ లేదు, దొండకాయ లేదు, వంకాయ లేదు. మార్కెట్ మొత్తం తిరుగుతున్నాం. అవో అక్కడ కాకరకాయ కావాలంట. కాకరకాయ ఉంది అక్కడ, చేదు, కానీ ఆరోగ్యానికి అదే మంచి. మన యేసు కూడా అందరికి చేదే. హల్లెలూయా. మరి బెండకాయ మంచిది కాదయ్యా? వంకాయ మంచిది కాదా? వస్తాయి, దురదలు ఉంటాయి. బెండకాయ అంటే జిగురు అంటే తినరు, దొండకాయ అంటే నాకెందుకో దొండకాయ. కానీ వీటన్నిటికంటే నీకు మార్కెట్లో ప్రజెంట్ ఉన్నది కాకరకాయ. ఆ కాకరకాయ మంచిదా కాదా? కాకరకాయ రసం తాగాల, తాగిరా? అబ్బో చేదు చేదు. మాకు చిన్నప్పుడు అల్లం నూరి, అల్లం దంచి, అదేంటి జ్యూస్ చేసి మా అమ్మ ప్రతి ఆదివారం ఇంత చిన్న గ్లాస్ ఉంటుండే, ఒకటి ఆ గ్లాసులో పోసి మొయ్ కళ్ళు అంటే అంటుండే. మరి అది మంచిదా కాదా? ఇప్పుడు ఉన్నదా? అల్లం రప్ప అంటేనే పో మాకొద్దు, పొద్దుగాలనే ఎదురవుతాను. ఇవాళ పొద్దుగాలనే ఏమో తాగుతున్నా అన్నారు, అక్కడేమో జ్యూస్ ఇస్తున్నారు. తులసి అంటేనే అమ్మో నేను దాగా తులసి. అంటే ఈ శరీరంలో దేవుడు సిద్ధపాటు చేసిన మంచి మొత్తం మన తాతల ముత్తాతల నుంచి వెళ్ళిపోయాయి గనుకనే ఈరోజు ముంచేస్తున్నాడు అపవాది. ఎట్లా? ఈ శరీరాన్ని వాడు వాడుకుంటున్నాడు, బలహీనతలు పెట్టి ఈ శరీరాన్ని తొందరగా వాడు మన పని ఏంటిది? ఎవరిని మింగేయాలని. ఈ భూమి మీద సువార్త పోకుండా,
సంతోషం లేకుండా, సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా, ఓర్పు లేకుండా గలిబిలి చేసేస్తున్నాడు. ఈ వర్తమానం ద్వారా యేసు నామంలో వాడు పారిపోవునుగా. అందుకే ఈ క్రిస్మస్ తోనన్నా ఉన్న జీవితంలో నువ్వు ఎన్ని రోజులు బ్రతుకుతావో బాండ్ పేపర్ రాసుకొని వచ్చావా? ఇంటికి ఒక ఇన్ని సంవత్సరాలని గ్యారెంటీ ఉంటుంది, బండికి ఉంటుంది, ఒక ఫోన్కి ఇన్ని సంవత్సరాలు, ఒక వాచ్కి, ఒక పెన్, ఒక ఏదైనా మెయిన్ ఐటెంలకు ఉంటాయి. ఈ మధ్యలో ట్యూబ్లైట్లు కొంటే దాని మీద వేసేస్తున్నాడు డేట్, ఇంకో ఈ రోజు నుంచి ఈ రోజు వరకు. కానీ మనది రెప్పపాటు. ఈ రెప్ప మూసుకున్నదనుకో కథమేగా, డైరెక్ట్ పరలోకమే. ఉంటే పరలోకం, లేకపోతే నరకం. కానీ దేవుడు అంటున్నాడు, అందరితోనూ సమాధానంగా, ప్రేమగా దేవుడే నీకు తోడై నడిపించునుగా. అందుకే నేను అందరితో, కొందరితో కాదని చెప్పండి, పక్కన నీకు నచ్చిన వారితో కాదని చెప్పండి, సమాధాన పడాలి. హల్లెలూయా. ఎలా? నేను అందరితో. ముఖ్యమైన పని ఇది. నువ్వు మందిరానికి వెళ్తున్నావా? అప్పుడే ఇంట్లో నుంచి వెళ్తుంటేనే నీకు పడని వ్యక్తినే దేవుడు ఒక్కోసారి నీ ముందడ పంపిస్తాడు. చూస్తాడు, వీడేమంటాడా, పలకరిస్తాడా, పలకరియాడా, మాట్లాడతాడా, మాట్లాడా, ఏమని అంటాడా, అన్నాడా. నువ్వు అబ్బా ఇంత పొద్దుగానే దరిద్రపోడు ఎదురైన రానా, ఆయనతోటే నువ్వు వెళ్ళి అనాలి, ఏం బ్రదర్ బాగున్నావా, షాలోమ్ బ్రదర్ అనాలా. దేవుడు నిన్ను దీవించును గాక, నీకు సమాధానం కలుగును గాక, దేవుడు నిన్ను గొప్ప ఉన్నతమైన స్థానంలో ఉంచును గాక అనేవారు ఉన్నారా? అందుకే ఈ క్రిస్మస్ తోనన్నా అందరితో సమాధాన పడదుగా. చూద్దాం, కీర్తనలు 34:13 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. కీర్తనలు 22, కీర్తనలు 22 మొదటి 2 వచనాలు. నా దేవా మళ్ళా ఉందా? ఎందుకంటున్నాడు మరి 2 సార్లు? చెప్పండి. మనకు దురదగల చెవులు అని చెప్పండి. మనం ఒకసారి చెప్తే వినమని చెప్పండి. ఒకసారి కష్టం వస్తే మనం వినమని చెప్పండి. దేవుడు ఒకసారి చెప్తే మనం మారమని చెప్పండి. చదవండి ఇప్పుడు. నా దేవా నీవు నన్ను నన్ను రక్షింపక, నా అర్థధ్వని వినక నీవెలా దూరంగా ఉన్నావు. దేవుడు దూరంగా ఉంటాడా? అసలు ఇవన్నీ ఎందుకు రాస్తున్నాడు? ఎవరు రాశారు ఇది? దావీదు కీర్తనే పైన రాసి ఉంటది మీకు అక్కడ. ప్రధాన గాయకునికి ఆయుహు అను రాగం మీద అప్పుడు అంటున్నాడు ఏమని, నా దేవా నీవు నన్ను ఎలా వదిలిపెట్టావయ్యా? నేను అన్ని చెప్తున్నాను, అన్ని ఒప్పుకుంటున్నాను. ఈరోజు నువ్వు అనుకుంటున్నావేమో నేను ఉపవాసం ఉంటున్నా, నేను కన్నీరుతో ప్రార్థన చేస్తున్నా, నీకు స్తుతులు చేస్తున్నా, నీకు మహిమ అంటున్నా, నీకు కానుకలు ఇస్తున్నా, అన్ని చేస్తున్నా గాని నా దేవా నన్ను ఎలా వదిలిపెట్టావంటున్నావేమో. దేవుడు నీతోటే మాట్లాడు. నన్ను రక్షింపక, నా ఆర్తధ్వని వినక నీవు ఎలా దూరంగా ఉన్నావు. మీరు ఇంతగానో మొర పెడుతుంటే కూడా నాకు విరోధంగా ఏ ఆయుధం వర్దిలేదని బైబిలే చెప్తుంది. నేను నీ దేవుడను, నువ్వు నా వైపు తిరుగు అని ఇవన్నీ నువ్వు చెప్తున్నావు. నేను నీ వైపు తిరిగినా కానీ నువ్వు ఎందుకింటలేవని రాస్తున్నాడు. నా దేవా పగలు నేను మొరపెట్టుచున్నాను. వా, ఎప్పుడు పగలు? పొద్దుగాలనే ఉదయం 3 గంటలకే పగలు. నేను నా దేవా పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రి కూడా ఉంటలేనయ్యో. ఇంట్లో మా భార్య తిడుతుంది, మా అత్త తిడుతుంది, మా కోడలు తిడుతుంది, మా పిల్లలు తిడుతున్నారు, బంధువులు తిడుతున్నారు, ఎదురుగా వాళ్ళు తిడుతున్నారు. ఏం ప్రార్థన రా బంజయ్ అని అంటున్నారేమో. ఈమెకి ఏం పని లేదా, ఊకే పని, ప్రార్థనే వాక్యమే అంటే ఏం ప్రార్థన అని అంటున్నారేమో. నీతోటే దేవుడు మాట్లాడుతున్నాడు. రాత్రి వేళ నేను మౌనంగానే ఉండలేదు, అయినను నీవు నాకు ఎందుకు, పక్కన వారు చెప్పండి ఎందుకు అని. నీవు సమాధాన పడనప్పుడెల్లా నువ్వు రాత్రి కాదు పగలు కాదు 365 రోజులు నువ్వు ప్రార్థన చేసి వాక్యం చదివి ఏది చేసినా నీలో సమాధానం లేకుండా నువ్వు ఏది కూడా సాధించలేవు. హల్లెలూయా. స్టార్ కడతావు, డెకరేషన్ చేస్తావు, సెమీ క్రిస్మస్ చేస్తావు, బట్టలు పెడతావు, బట్టలు వేసుకుంటావు,
ఎప్పుడైతే క్రిస్మస్ అయిపోయిందో మళ్ళా నువ్వు అరిగిపోయిన చీపిరి కట్టలాగా మళ్ళీ మూలకు పడి ఉన్నాయేమో దేవుడు నీతోటే మాట్లాడు. నువ్వు ఎప్పుడు కూడా సమాధాన పడాలి. ఒక్కరితో కూడా సమాధాన పడకుండా దేవుడు ఉన్నాడా? వాక్యంలో ఉందా? ఉదయం కోపం వచ్చినప్పుడే సాయంత్రం వరకు మనం సమాధానం పడాలా. ఆమేన్. ఎప్పుడైతే నీలో ఒకటే భావం ఉంటుంది చూడు, నేను వాళ్ళతో మాత్రం మాట్లాడంటావు చూడు, నువ్వు వాళ్ళతోటే మాట్లాడాలి. మన క్రిస్మస్లో సెలబ్రేషన్ ఏంటిదంటే యేసుక్రీస్తు ప్రభుల వారు అందరికి చప్పట్లు కొడదాం. హల్లెలూయా. మన దేవుడు ఎవరంటే అందరికీ దేవుడు, అందరి ప్రాబ్లం చూస్తాడు, అన్ని ప్రాబ్లం చూస్తాడు. కానీ నీలో ఎలాగ ఉండాలంటే హల్కగా ఉండాలి. ఆమేన్. ఇలా తేటగా ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు హల్కగా ఉంటావో నీకు బరువు ఉండనే ఉండదు. కానీ నువ్వే ఇక్కడ ఏమంటున్నా, నా దేవాని ఉన్న నెలా వదిలిపెట్టినావు ప్రభువా, ఈ కరోనా వదిలిపెట్టేశావు, గత సంవత్సరం వదిలిపెట్టావు, వాగ్దానం తీసుకున్నాను, నువ్వు అప్పిచ్చేదవా అని వచ్చింది కానీ అన్ని అప్పులే, నువ్వు ఇతరులకు ఇచ్చేదవు కానీ నువ్వు తీసుకోవంటే ఇంకెంతో మంది దగ్గర తీసుకున్నాను, నీకు కరువు ఉండనే ఉండదని వాగ్దానం వచ్చిందేమో, నువ్వు ఎక్కడ అడుగుపెట్టినా నూనెలో అడుగుపెట్టినట్టుంటే అంటే లే ఎక్కడ అడుగుపెట్టినా అక్కడ నాశనం అయితే పరిస్థితిలో నుంచి చూస్తున్నావేమో బ్రదర్. నీతోటే దేవుడు మాట్లాడుతున్నాడు. సిస్టర్, నువ్వు సమాధాన పడదుగా. హల్లెలూయా. అందుకే ఒక్కసారి A to Z నుండి అందరినీ అన్ని పేర్ల నుండి నువ్వు జ్ఞాపకం చేసుకుందువుగా. ఒక్క క్షమాపణతో నీ ఆశీర్వాదాలు మెండుగా వచ్చునుగా. హల్లెలూయా. ఎలా వస్తాయో చూద్దాం. 34 కీర్తనలు 34:13. చెడ్డ మాటలు పలకకుండా. ఏం మాటలయ్యా? చెడ్డ మాటలు పలకకుండా. దేవుడు ఎందుకు చూడట్లేడు? దేవుడు ఎందుకు వింటలేడు? ఏమంటున్నాడు? చెడ్డ మాటలు పలకకుండా. చెడ్డ మాటలు పలకకుండా. నీ నాలుకను కపటమైన మాటలు పలకకుండా. కపటమైన మాటలు పలకకుండా. పెదవులను కాచుకొనుము. అల్మారి తాళం కాదు, అకౌంట్ది కాదు, ఇంకేంటి ఆస్తులు కుక్కలను పెట్టి ఇంకా గన్మెన్లను పెట్టుకుంటే కాదంట. ఇది చిన్న తాళం చేయని చెప్పండి. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. ఏం చేస్తున్నావు నువ్వు? అలాంటి కీడు దూరం అయిపోవునుగా. కొంతమంది అంటారు, కొంతమంది ఎదుగుతుంటే వాళ్ళ నాలుకతో వాళ్ళ పెదాలతో అనేస్తారు, వీళ్ళు కనుక వచ్చింది, వీళ్ళు కనుక కొనుక్కున్నారు ఈ ఫోన్, వీళ్ళు కనుక బండి వచ్చింది, వీళ్ళకి కనుక బట్టలు వచ్చినాయి, వీళ్ళకి కనుక అన్ని ఏమంటా ఉంటారు వీళ్ళు? కీడు చెయ్యుటకు మాని మేలు చెయ్యము. సమాధానము వెతికి దానిని వెంటాడుము. హల్లెలూయా. సమాధానంతో మనం ఏం చేయాలి? దేవునితోనే నడవాలి. శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, అవమానాలు వచ్చినా, వ్యతిరేకలు వచ్చినా నాకు నా దేవుడు సమాధానం ఇస్తూ ఉంటాడు. ఆయనతో నేను నడుస్తుంటే నాకు నిత్యము సమాధానమే ఉండునుగా. హల్లెలూయా. అందుకే యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరకు. మరి ప్రార్థన వింటాడా? వినడా? మరి అక్కడ ఎందుకు అన్నాడు? ఇది దావీద్ మహారాజ్ అక్కడ ఏమన్నాడు? నా దేవా, నా దేవా నన్ను. ఇప్పుడు ఈరోజు నీ పరిస్థితి అలాగే ఉందేమో. సిస్టర్, తోటి సహోదరులారా, చూస్తున్న వీడియో ప్రతి ఒక్కరితో దేవుడు అంటున్నాడు, నువ్వు సమాధాన పడదుగాక. హల్లెలూయా. సమాధానం ఎప్పుడు పడతారు? నీ హృదయం మారినప్పుడు, నీ మనస్సు తలంపు మారినప్పుడు, నువ్వు ఏకరీతిగా ఉంటావు చూడు, అప్పుడు నువ్వు సమాధాన పడతావు. అందుకే అందరితో వీలైనంత మట్టుకు అందరితో సమాధాన పడదుగా. మన విశ్వాసం మనల్ని రక్షించును, కానీ అపవాది ఒప్పుకోడు. మనం అనుకుంటాం ఇప్పుడే వెళ్ళి ఆ బ్రదర్తో చెప్దాం, ఆ సిస్టర్తో చెప్దాం అనే లోపు నేనేంది, నా రేంజ్ ఏంది. మట్టికి లేదు కులం, గాలికి లేదు కులం, క్రీస్తుకు లేదు కులం. హల్లెలూయా. నువ్వు అనుకుంటావు నేను పోయి తగ్గించుకొని చెప్తే వాళ్ళేమనుకుంటారు, నా ఘనత పోదు. అరే, సమస్త ఘనత మహిమ ప్రభావములు దేవుడే ఇచ్చునుగా. హల్లెలూయా. కానీ నువ్వు తగ్గించుకోవాలి. బైబుల్లో ఏమనుంది?
నువ్వు తగ్గించుకుంటే దేవుడే వచ్చి నీ కావాల్సిన ప్రతిది కూడా వద్దంటే నీ దగ్గర ఇచ్చిపోతాడు, నీ అకౌంట్లో వేస్తాడు, నీ ఇంటికి వస్తాడు. అరే నువ్వు ఏమి అసలు ఆలోచించవు గాని అన్ని కూడా శీఘ్రంగా, ఏది కూడా తక్కువ కాకుండా అన్ని కూడా ఇచ్చే దేవుడే మన దేవుడు. కానీ అపవాది ఏమంటాడు? ఒప్పుకోడు, వాడు ఒప్పుకొనియాడు. నేనేంది, నేను తగ్గాలనా, అసలు నా వంశమేంది, అసలు నేను ఎట్లా పెరిగినో తెలుసా, అసలు నేనేందో తెలుసా అన్న వారికి సమాధానం కాని పని. అందరు బాగుంటారు, నీ ఇంట్లోనే దరిద్రం. అన్నీ ఉంటాయి, నీ ఇంట్లోనే సమాధానం లేదేమో, నీలో లేదేమో. నీ పెదవుల ద్వారా, నీ నాలుక ద్వారా, నీ నోటి ద్వారా, నీ చూపు ద్వారా, నీ ప్రవర్తన ద్వారా నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, అందరితో సమాధానం పడదుగాక. అదే కీర్తనలు 55:21. వారి నోటి మాటలు వెన్నవలే మృదువుగా ఉన్నవి. అబ్బో ఎలా ఉన్నాయంట? ఏమక్క బాగున్నా? బాగుండపోతే ఏమైతే ఏంటిదంట? వారి నోటి మాటలు వెన్నవలే మృదువుగా. అబ్బా, కొంతమంది మృదువుగా కాపురాలు కూల్చేస్తారు, కొంతమంది మృదువుగా వెన్నవలే అంట. ఎట్లా వెన్న ఎట్లా రాస్తారు? స్మూత్ స్మూత్. చూద్దాం ఏమంటాడు నెక్స్ట్. వారి నోటి మాటలు వెన్నవలే మృదువుగా ఉన్నవి, అయితే వారి హృదయంలో కలహమున్నది. అగ్గురు ఏమున్నాయంట? హృదయం ఒకటి, బయట ఒకటి, పైన పటారం. బాగా తెలుసు, ఇట్లాంటి డైలాగ్ బాగా తెలుసు, కానీ బైబుల్ ఏం చెప్తుందో తెలియదు. హల్లెలూయా. అందుకే అంటున్నాడు నోటి మాటలు మాత్రం వెన్నవలే, కానీ హృదయంలో మాత్రం కత్తిపోటు వాలే. కత్తిపోట్లు. నేను ఎవరు, అసలు నా రేంజ్ ఏది, నేనా, వాట్ ఇస్ దిస్, వంకాయ పులుసు, నీ పెళ్లికి డొక్కు లారీ, ఏమేమో అంటారు. ఇది అది కాదు. మనం ఎలా అయితే నవ్వుతామో అలా నిత్యము నవ్వుతూ ప్రభు నందు నిద్రించాలా. అలా ప్రతిరోజు క్రిస్మస్ చేసుకోవాలా. హల్లెలూయా. అందుకే ఏమంట? వారి నోటి మాటలు వెన్నవలే మృదుగానున్నవి, అయితే వారి హృదయంలో నునుపైనవి, అయితే అవి వరదీసిన కత్తులంట. ఏమన్నవే, ఏందన్నవే, వేసేస్తా, నిన్ను చంపేస్తా, నేను ఎవరు అనుకున్నావు, పోంగనే పాస్టర్ పోంగనే, పాస్టర్ అమ్మ పోంగనే కథ ఈ మాటలు ఉంటాయి. కాదు కాదు, వారందరూ మారుదురుగాక, వారందరూ సమాధాన పడుదురుగాక. అందుకే మానవుల శక్తి కాదు, దేవుని శక్తికి మనం సమాధాన పడాలి, దేవునితో మనం సమాధాన పడాలి. ఆమేన్. క్రీస్తు ప్రేమను చూపించాలి, అపవాది ప్రేమను కాదు, లోక ప్రేమను అసలే కాదు. లోకంలో ఉన్నవన్నీ కూడా శరీరాశ, నేత్రాశ, పనికిరాని ఆశ. కానీ క్రీస్తు ప్రేమ నిన్ను విడవదు. మన ప్రార్థనలు దేవుడు విని జవాబులు ఇస్తాడు. ఓపిక అనేది ఉండాలి. ఏముండాలా? నిరీక్షణ ఉండాల. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నువ్వు నిరీక్షణలో ఉంటావు చూడు, దేవుని వైపు చూస్తావు చూడు. నీ దగ్గర లేనప్పుడే దేవునికి ఇచ్చి, మరి పంట పొలాలలో ఎలా వేస్తారా? అని పండిందెల్లా తినేస్తే ఈరోజు పంట ఉంటుందా? దాన్ని దాయాలా. ఆమేన్. దాన్ని కష్టపడాలా. ఆ కష్టపడ్డ ఫలితం నువ్వు ఒకరోజు పంట కోసం. హల్లెలూయా. కానీ అపవాది దానికి ఆటంకపరిచేదే సమాధాన పడనీయడు. అసలు నువ్వేంది? నువ్వు పోతావా వాళ్ళింటికి? నువ్వు మందిరానికి పోతావా? నువ్వు పాస్టర్ దగ్గర పోయి సారీ చెప్తావా? అసలు నువ్వు ఏమనుకుంటున్నావు? నువ్వు క్రిస్మస్ పోతావా? వాళ్ళకి బట్టలు పెడతావా? వాళ్ళకి ఇవ్విస్తావా? వాళ్ళకి డబ్బులు ఇస్తావా? దురాత్మ ఇది. అవన్నీ యేసు నామంలో కాల్చి వేయబడునుగా. 139:23 కీర్తనలు. దేవా నన్ను పరిశోధించి, అగ్గో ఏం చేయాలంట? దేవుని దగ్గరకు వచ్చి నువ్వు అడగాల, ప్రభువా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము,
నీకు ఆయాసకరమైన మార్గము నాయందున్నదేమో చూడుము. ఫస్ట్ ఏమన్నాడు మర్యాదగా? దేవా, నెంబర్ 1, బండి ఆగిపోతుంది అనుకో, జర ఈ బండిని చూడయా, ఊకే వర్షం పడంగానే ఆగిపోతుంది. లేదనుకో జ్వరం రాత్రిపూటే వస్తుంది, కొంతమందికి పగలే వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు? బ్లడ్ తీసి చెక్ చేస్తే అందులో బయటపడుతుంది. ఇక్కడ కూడా నువ్వు ఏం చేయాలంటే దేవుణ్ణి అడగాల. ఆమేన్. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకోను. చదువుతావు, పరీక్షలు పెడతారా పెట్టరా? చదివినా రా భయ్, ఇంకేం పరీక్షలు, చల్ నేను రాయా అంటరా అంటరా? చదివినా 12 నెలలు చదివినా మళ్ళీ ఎగ్జామ్ ఏందిరా భయ్. అందుకే అంటున్నాడు ఏమని? పరిశోధించి పరీక్షించి. ఆమేన్. నిన్ను పరిశోధిస్తాడు, పరీక్షిస్తాడు. పక్కన వారితో చెప్పండి, నిన్ను పరీక్షిస్తాడు, పరిశోధిస్తాడు. హల్లెలూయా. నన్ను పరీక్షించి నా ఆలోచన తెలుసుకొను, నీకు ఆయాసకరమైన మార్గము నా యందుందేమో చూడుము, నిత్య మార్గమున నన్ను. హల్లెలూయా. నిత్యము నువ్వు ఏం కావాలి? సమాధాన పడాలి. నీవు జీవించు కాలమంతయు నువ్వేం చేయాలి? నీకు సమాధానమే ఉండాలి. హల్లెలూయా. ఎట్టి పరిస్థితిలో అపవాదికి ఒక్క ఓటు కూడా వెయ్యద్దు యేసు నామంలో. అందుకే మన జీవితంలో దేవుని క్రియలు చూపించాలి, అంతరంగం మారాలి, పైరూపం కాదు. దేవుడు చూసేది హృదయం. అందుకే ఇక్కడ ఏమన్నాడు? లేరు ఇక్కడ మీరు. నా హృదయమును తెలుసుకొనుము. దేవా, నన్ను పరిశోధించి. చిన్న మాటే, చిన్న టాబ్లెటే పోతాయా పోవా? బాడీ పెయిన్స్, చిన్న ఇంజెక్షనే. మనిషి ఇంత పెద్దోడే, ఇంత పెద్ద బర్రెను గుచ్చేది ఇస్తాడా? నిన్ను ఓడుస్తారా? రా రా అంటాడా? ఇంతే, అవునా? లేస్తాడు, ఏం కూరమ్మా, ఏం కూర, ఏం తిన్నావు పొద్దుగాల అంటాడు. చిన్నగా సార్, ఇంకా ఆగో హేలే, నేను ఏం కూర, మాది బెండకాయ సార్. అబ్బా అయిపోయిందా? మన పరీక్షలు కూడా అంతే. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు దేవునిలో పరిశోధించబడి పరీక్షించబడతావో నీకు అన్ని కూడా మార్క్స్ రైట్ 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 రైట్. హల్లెలూయా. రంగులు ఉన్నాయేమో ఈ వర్తమానం ద్వారా అన్ని కూడా నీకు ఆయాసకరమైన మార్గంలన్నీ యేసు నామంలో దూరం అవునుగా. అందుకే దేవుని అడగాల, దేవా నువ్వు నన్ను పరిశోధించు, పరీక్షించు, నన్ను అన్ని కోణాలలో చూసుకో, నేను నీ కంపెనీ ప్రభు అనాల. ఆమేన్. అవునగా? బెంజ్ కార్ను తీసుకొని వచ్చి బుల్లెట్ మెకానిక్ దగ్గర చేపిస్తారా? బెంజ్ కార్ ఎక్కడ, బుల్లెట్ ఎక్కడ, బైక్ ఎక్కడ? సైకిల్ మెకానిక్ బాబు, సైకిల్ మెకానిక్ శ్రీనివాస్ యాదవ్ ఇక్కడ రా, ఈ సైకిల్ రిపేర్ ఏంటండి? ఈ సైకిల్ రిపేరా? ఈ బెంజ్ కార్ చేయరా అని అడుగుతారా? ఈయనకి తెలివి ఉండాలి, ఆయనకన్నా తెలివి ఉండాలి. మనల్ని కూడా సృష్టించిన సృష్టికర్తను ఏమనాలి? నన్ను పరిశోధించు. ఈరోజు నిన్ను కొలిమిలో, ఇబ్బంది కొలిమిలో వేసి పరిశోధిస్తున్నాడేమో, పరీక్షిస్తున్నాడేమో. నీ జీవితాన్ని దేవుని చేతిలో ఉంచుకొని అపవాదికి ఎట్టి పరిస్థితుల్లో ఇయ్యకుండా పరిశీలిస్తున్నాడేమో. జాగ్రత్త. అందుకే అంటున్నాడు, ఈ క్రిస్మస్ తో అందరితో సమానం. నవ్వుతే మనం పోతాయా? ముత్యాలు రాలుతాయా? నవ్వండి. ఆ కష్టం వచ్చినప్పుడు కూడా నవ్వాలి. అందరూ నిన్ను ఎలిమేస్తారు చూడు, అందరూ నిన్ను నిందిస్తారు చూడు, అప్పుడే నువ్వు నవ్వాలి. అప్పుడు అపవాదిగా నీ జీవితంలో వాడిగా రాడిగా వాడు నిన్ను పరీక్షించడానికి కూడా నీ దగ్గర కూడా రాడు. అమ్మో వద్దురా నాయన, నల్లమ్మ దగ్గర పోతే ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు. అమ్మో నేనుగా పోను. ఆమేన్. అలాంటి కృప వచ్చునుగా. హల్లెలూయా. అందుకే మనం దేవుని మన జీవితంలో దేవుని క్రియలు చూపించాలి. అరే అపవాదిగా నేను ఎవరి బిడ్డనో తెలుసా అనాలి. అంతరంగం మారాలి, పై రూపం కాదు. దేవుడు చూచేది ఏం చూస్తాడయ్యా? హృదయాన్ని చూస్తాడు, హృదయాన్ని పరిశీలిస్తాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఎవరన్నా బండి రిపేర్ ఉందంటే బండి ఫోన్లో రికార్డింగ్ చేసుకొని రండి, నేను రిపేర్ చేస్తా అంటారా? బండి రేజ్ చేయండి, బండిలో ఫోన్లో రికార్డింగ్ చేసి తీసుకురండి, నేను రిపేర్ చేసేస్తా ఫోన్లో అంటారా? అసలు వీడిని రిపేర్ చేయాలి.
ఏదో అయినట్టున్నది. హల్లెలూయా. అందుకే అంతరంగా మారాలి, పైరూపం కాదు. దేవుడు చూచేది హృదయం. నీ హృదయం పరీక్షించుకో అని చెప్పాడు. అందుకే మనం ఏం చేయాలి? క్షమించి, ప్రేమించి, ఆదరించి, ప్రార్థించి, ఇదే దేవునికి నిజమైన క్రిస్మస్. ఎప్పుడైతే నిన్ను నువ్వు ఫస్ట్ పరీక్షించుకుంటావో దేవుడు కూడా సులువుగా నీ కార్యాలు చేస్తాడు. దేవుని దయ మనుషుల దయతో కూడా ఎదగాలి. ఎప్పుడు చూడు నేను వాళ్ళతో మాట్లాడా, వీళ్ళింటికి పోను, ఇదా అదా, ఇజ్జయ అజ్జయ, నాకు ఇది రాదు, నాకు అది రాదు అని ఏదనద్దు. పుట్టుకతో నన్ను వచ్చేసా కావే ఎక్కడనో పుట్టి లేచి టకటక్ వచ్చి అంకుల్ అన్నదా? ఎక్కడనో పుట్టి ఎక్కడనో పెరిగి ఎన్నో గాయాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలల్లా ఈరోజు నువ్వు నేను ఈ వీడియో చూస్తున్నాం చూడు. ఆయనే సమాధానకర్త. ఆయన ఒక్కని దగ్గరకు వస్తేనే సమాధానం చెప్పబడుతుంది. మనం క్షమిస్తాం, ప్రేమిస్తాం. ఆమేన్. అందుకే మనుషుల దయ పెట్టాడు, దేవుని దయ పెట్టాడు. ఏ సందేశం అయినా దేవునికి చెప్పాలి. నీకు ఎలాంటిది ఉన్నా ఫస్ట్ దేవుని చెప్పాలి, ప్రభువా. కానీ మనం అట్లా కాదు, ఉల్టా అందరికి ఊరంతా చెప్పి 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 ఇక విసిగిపోయి ఇక దీనికి మార్గం నువ్వే ప్రభు అంటే ఆ సెకండ్ లో దేవుడు చేస్తాడు. ఈ ఊరంతా తిరిగే బదులు దేవుని దగ్గర కూర్చొని నువ్వు మొరపెడతావు చూడు, నీ అమూల్యమైన సమయం దేవునికి ఇచ్చుదుగా. ఇస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, ఉపవాసం ఉంటున్నావు, అన్ని చేస్తున్నావు, కానీ నీలో సమాధానం ఎందుకు రావట్లేదు అంటే ఈరోజు సీక్రెట్, నువ్వు సమాధానం పడతలేవు. హల్లెలూయా. సమాధానానికి సమాధానమే తాలబ్ చేయి. హల్లెలూయా. సమాధానానికి సమాధానమే. అందుకే ఇన్ని రోజులు క్రిస్మస్ వేరు, రాబోయే క్రిస్మస్ వేరు. హల్లెలూయా. అందుకే టైటిల్ ఏం పెట్టాం? ఈ క్రిస్మస్ తో అందరితో సమాధానం పడుదురుగాక. అందుకే మనం దేవుణ్ణి నిత్యం అడగాలి, మనుషులను కాదు. ఎవరిని? ప్రతి దినం పరీక్షించుకోవాలి. మనం మార్గంలో దేవుడే చూపించాలి. దేవునితోనే నిత్యం నడవాలి. సమాధాన పడువారే అందరితో జీవించగలరు. కొందరితో కాదు. నువ్వు కొందరితో సమాధాన పడ్డావా? పెళ్లిళ్ళలో చూస్తాం మనం, ఇక్కడ ఒక గ్యాంగ్, అక్కడ ఒక గ్యాంగ్, ఇక్కడ ఒక గ్యాంగ్, అక్కడ ఒక గ్యాంగ్. అంటే వాళ్ళల్లో సమాధానాలు. ఒకరి ఇళ్లలో పోతే వీని మెట్లు విని, ఆన్ మెట్లు వాని, మంచి బిట్టు ఉంటుంది, కానీ దాన్ని మొత్తం జడగొట్టేసి, ఏయ్ నీ ఇంటి ముఖం నేను చూడద్దు, నా ముఖం నువ్వు చూడద్దు. హల్లెలూయా. కానీ దేవుడు అంటున్నాడు, మీరు సమాధాన పడుదురుగాక. ఎవరైతే సమాధానంగా లేరో నిజంగా చెప్తున్నా, మీకు బాండ్ పేపర్ రాసిస్తా, మీకు సమాధానం అరికాల నుంచి నడినెత్తి వరకు వచ్చునుగా. ఎంతమందినో ఎందుకు ఏమన్నాం? అందరితో సమాధాన పడు, ఇదే నిజమైన క్రిస్మస్. అపవాది మాట వినకు, క్రీస్తు మాట విను. మరీ ముఖ్యంగా నేనింతే, నా బతికింతే. కొంతమంది అంతే, ఓ తాతల ముత్తాతని చూస్తూ ఉంటా నేను, వాళ్ళు మారరు, మార్పు రాదు. ఎందుకు? వాళ్ళలో సమాధానం కనుక. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. మరి ఈ క్రిస్మస్ తోనన్నా మనమందరం ఒకరి ఒకరు సమాధాన పడదాం గాక. మరి ఏ సమాధానంలో లేవో సహోదరుడా, సహోదరి ప్రార్థన చేసుకో. మరి దేవుడు నిన్ను దీవించును గాక. ప్రార్థన. మహాపరిశుద్ధమైన మా దేవ తండ్రి, స్తోత్రం. ఈ రాత్రికాల సమయంలో ఒక భార్యకు సమానం లేదు, ఒక భర్తకు సమానం లేదు, ఒక కుటుంబంలో సమానం లేదు. ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, భార్య ఎక్కడనో, భర్త ఎక్కడనో. కానీ నువ్వు అంటున్నావు షలోమ్ అంటున్నావు ప్రభు, సమాధాన పడువారు ధన్యులు అంటున్నావు. ఇదిగో ఈరోజు ఈ రీతిగా ఎందుకు పనికిరాను నన్ను వాడుకున్నందుకు. నువ్వు లైవ్లో చూస్తున్న, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరితో సమాధాన పడమని, అన్ని కోణాలలో, ఇటు అరికాల నుంచి నడినెత్తి వరకు శరీరంలో, ఆత్మీయంగా మేమందరం సమాధాన పడుతూ, ఒకవేళ నేనే ఎవరితోనన్నా సమాధానం లేకపోతే ఇప్పుడే నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో సమాధానం, నేను, నా కుటుంబం, సంఘంగా ఇంకెవరన్నా మాకు విరోధంగా ఉంటే మేమందరము
నాయనా నీ బంగారు పాదాలు పట్టుకొని సమాధానం అడుగుతున్నాం. నువ్వు శీఘ్రంగా సమాధానం ఇచ్చినందుకు వందనాలు. నీ కృప, నీ కనికరం, నీ చిత్తంలో ఇంతవరకు మాకు తోడే ఉండి ఈ వర్తమానం ఇచ్చినందుకు నీ ఒక్కరికే మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామం అడుగుచున్నాం తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామంలో ఇతబడ్డ వాక్యాన్ని అపవాది దొంగిలించకుండా నీ ఒక్కరికే మహిమ తెచ్చుకోమని, ఎందుకు పనికిరాను నువ్వు వాడుకుంటున్నందుకు వందనాలని. ఇదిగో ఈ వర్తమానం ద్వారా ఎంతో మంది సమాధాన పడి నిజమైన క్రిస్మస్ చేసుకోమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామంలో అడుగుచున్నాం తండ్రి. షాలేము రాజు నీవే, సకల మహిమా ఘనత నీకే దేవా. షాలేము రాజు నీవే, సకల మహిమా ఘనత నీకే దేవా. మహిమా ఘనత ప్రభావముల్ నీకే, మహిమా ఘనత ప్రభావముల్ నీకే. యేసు రక్తమే జయం, యేసు నామమే జయం. యేసు రక్తంలో సంపూర్ణ విడుదల కలుగును గాక, అపవాది క్రియలను నాశనమైపోను గాక, మన యేసయ్యకే మహిమ చెల్లును గాక. నజరేయుడైన యేసుక్రీస్తు అనే శక్తిగల నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.